నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, ఇప్పుడు శ్రీహరి గారు లేకపోయిన దగ్గర నుంచి అందరూ డిస్కో శాంతి గారి మీద అంటే వాళ్ళు ఎలాగా కష్టపడ్డారు, లేకపోతే వాళ్ళు ఏం చేశారు, ఇవన్నీ కొన్ని మాటలు నడిచాయి. ఇప్పుడు వాళ్ళ కొడుకు మేఘాంష్ కూడా సినిమాల్లోకి వస్తున్నారు. సో ఇండస్ట్రీ అంతా కూడా అబ్బాయికి కాస్త బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టుగానే మనం చూస్తూ ఉన్నాం. అంటే శ్రీహరి గారి మీద ఉన్న అభిమానాన్ని వాళ్ళ కొడుకు మీద చూపిస్తున్నారు. మొట్టమొదటిగా డిస్కో శాంతి గారి గురించి మాట్లాడుకుందామా? సో మీకు చాలా తెలుసు కాబట్టి అసలు ఏంటి? అసలు డిస్కో శాంతికి మొట్టమొదటిసారిగా 100 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చింది నేను. అది సన్నజాజులు పిక్చర్కి. డిస్కో శాంతి వాళ్ళ ఫాదరు ఇంకా బతికే ఉంది కనుక మనం వెళ్ళి మాట్లాడచ్చు. డిస్కో శాంతి ఫాదరు ఆనంద్ అంటే మన తెలుగులో కాంతారావు లాంటి ఆర్టిస్టు. ఆయనకి ఏమైపోయిందంటే కొంచెం 60 ఏళ్ళు వచ్చేసరికి పెరాలసిస్ వచ్చేసింది, కాళ్ళు చేతులు పడిపోయాయి అన్నమాట. మరికి లేవలేని పరిస్థితి. ఎవరు? డిస్కో శాంతి ఫాదరు. ఇంకా అందరూ చిన్నపిల్లలు, అక్క ఉంది, తను ఉంది, వీళ్ళందరూ ఉన్నారన్నమాట. వెంకన్నబాబు ఆఫీస్ ఎదురుగా ఉండేవారు హబీబుల్లా రోడ్లో వీళ్ళు. ఎందుకని అప్పుడంతా నా ఫస్ట్ సినిమా అయిపోయింది ముద్దుల చెల్లెలు. రెండో సినిమా సన్నదాదులకి నువ్వు డ్యాన్స్ చేద్దులే అని 101 రూపాయి ఇచ్చానమాట అడ్వాన్స్ కన్నా. మరి ఏంటో ఆ దెబ్బతో ఆవిడ పెరిగిపోయింది, చాలా పెద్ద అయిపోయింది, అది వేరే విషయం. తర్వాత సన్నదాదుల సినిమాలో మా ప్రొడ్యూసరు డిస్కో శాంతి డ్యాన్స్ ఏమిటి, జయమాలి డ్యాన్స్ చేస్తే బాగుంటుంది కానీ డిస్కో శాంతి డ్యాన్స్ ఎవరు చూడటం అలా ఎదురు తిరిగారు. అట్లాంటి అనుబంధం ఉంది. ఇక్కడ శ్రీహరికి నాకున్న అనుబంధం అంటే శ్రీహరి థరో జెంటిల్‌మ్యాన్. శ్రీహరి సీనియర్ జర్నలిస్టులని చాలా గౌరవించేవాడు. అసలు శ్రీరాములయ్య షూటింగ్లో చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చాలా బాగా చేశాడు. అక్కడ శ్రీహరిని మన ఎవరు జూనియర్ ఎన్టీఆర్ తాలూకు ఫాదరు హరికృష్ణ చాలా బాగా ప్రేమించేవాడు అన్నమాట. శ్రీహరిలో ఉన్న గొప్పతనం అంటే ఇండస్ట్రీలో ఎవరికి ఏ బాధ కలిగినప్పుడు కూడా ఆ బాధను తీర్చేవాడు. ఎవరైనా అర్ధరాత్రి వచ్చి నేను ఎలాగా ఇట్లాంటి కష్టాల్లో ఉన్నానంటే వాళ్ళని ఆదుకునేవాడు అన్నమాట. అట్లాంటి వ్యక్తిని ఎవరో మొత్తానికి అది చావు కాదు. శ్రీహరి మాత్రం న్యాచురల్గా చచ్చిపోయిన న్యాచురల్గా వచ్చినటువంటి చావు కాదు. దీనికి శ్రీహరి దీనికి శ్రీహరి వైఫ్ కూడా సాక్ష్యం చెప్తుంది. లేదు, హాస్పిటల్లో అది రాంగ్ మెడికేషన్ అయింది. దీనికి కాస్త శ్రీహరి వైఫే చెప్తుంది, హాస్పిటల్లో రాంగ్ మెడికేషన్ అయిపోయింది. ఒకేసారి బ్లూగా అయిపోయేసరికి ఈ శ్రీహరినేమో డిస్కో శాంతి బావా అంటుంది అన్నమాట. బావా ఏంటి బావ అలా అయిపోతున్నా, ఏంటి బావ అలా అయిపోతుండగానే ఆయన నేను నాకు బ్రతకను, నేను చచ్చిపోతానని చెప్పాడు. చెప్పేసరికి ఇప్పుడు మర్చిపోయింది. చాలా కాలం పిచ్చమ్మాయిలాగా ఉండేది డిస్కో శాంతి, చాలా కాలం పిచ్చమ్మాయిలాగా ఉండేది, ఎవరితో మాట్లాడేది కదన్నమాట. అయితే ఒక సినిమా చేశారు, ఆ సినిమా కొంచెం దెబ్బతిన్నది. ఇక్కడ ఇందు మూలంగా చెప్పుకున్నది ఏంటంటే ఇన్ని కష్టాలు పడినటువంటి డిస్కో శాంతిని ఇండస్ట్రీ కూడా ప్రోత్సహిస్తే బాగుంటుందన్నమాట. ఎంతమంది అయితే శ్రీహరి దగ్గర అప్పులు తీసుకున్నారు, ఎంతమంది అయితే శ్రీహరి దగ్గర ఏమో అవసరానికి డబ్బులు వాడుకున్నారు, ఎవరు రూపాయి ఇవ్వలేదమ్మా తిరిగి. కానీ ఇటువంటి సందర్భంలో ఆయన ఆ మేఘాన్స్ తాలూకు సినిమాని ఆదరించి ఆయన్ని కూడా ఒక హీరోగా చేయాలి. అందుకోసమే డిస్కో శాంతి బతికుంది, లేకపోతే ఎప్పుడో చచ్చిపోయింది అన్నమాట. ఏ మనిషి ఎలాగైపోయిందంటే పిచ్చిదానిలాగా అయిపోయి బావా అనుకుంది. ఇద్దరిని కూడా కష్టపడి మొత్తానికి ఉన్న ఆస్తులు అవన్నీ అమ్మేసుకొని ఇద్దరిని హీరోని చేయడం కోసం వాళ్ళని పెంచి సిద్ధంగా చేసుకుంది. అందులో ఒకడు మేఘాన్స్. అది ఆ సినిమా స్టార్ట్ అయింది. ఇప్పుడు అంటే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే
ఎవరైతే శ్రీహరి దగ్గర నుంచి అవసరాలకి డబ్బులు వాడుకున్నారో, ఎవరైతే లక్షలాది రూపాయలు తీసుకొని మట్టి మొహం చూపించకుండా వెళ్ళిపోయారో, ఎప్పటికైనా వాళ్ళు కొంచెం మారి డిస్కో శాంతి దగ్గరికి వెళ్ళి, అమ్మ లేదా తీసుకున్నాం మేము, ఈ డబ్బులు నువ్వు తీసుకో, అవసరాన్ని పనికొస్తాయి అని చెప్పినట్టయితే నిజమైనటువంటి సహాయం చేసినట్టు వాళ్ళకి. అది నా ఉద్దేశం. ఈ వీడియో చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, సందర్భం వచ్చింది, సినిమా చేస్తున్నారు, వాళ్ళకి డబ్బుతో అవసరం ఉంటుంది కనుక వాళ్ళ డబ్బు ఎవరు మనం చారిటీతో ఇచ్చే డబ్బు కాదు, వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇస్తే చాలు, వాళ్ళకి ఎంతో ఉపకారం చేసినట్టుగా ఉంటుందని నా ఆలోచన. పలానా వాళ్ళు డబ్బులు ఇవ్వాలని ఏం చెప్పలేదే డిస్కో శాంతి గారు? చాలాసార్లు చెప్పింది డిస్కో శాంతికి. చాలామంది ఎందుకు శ్రీహరి అంటే శ్రీహరి దగ్గర ఎంతో డబ్బులు తీసుకునేవారు. ఎందుకంటే శ్రీహరి తాగేసి వచ్చేవాడు, తాగేసి వస్తే ఇవిడేమో ఇంట్లో దూరిపోయింది అంటే మళ్ళీ మధ్యలో రాకూడదు కదా, వంటగదిలోంచి ఏమైనా కావాలని ఐటమ్స్ పంపించడమే కానీ మళ్ళీ మధ్యలో రాకూడదు, వస్తే కూడా చెత్త కొట్టేస్తాడు. అందువల్ల ఏం చేసింది, ఆ ఐటమ్స్ పంపించేది, మాట్లాడుకుంటుండగా బీరు వద్దకు వెళ్ళేవాడు, ఈ చేతికి ఎంత వస్తే అంత వాళ్ళంతటితో అంతా ఇచ్చేవాడు అన్నమాట. అందువల్ల చాలా డిస్కో శాంతికి శ్రీహరికి చాలా అన్యాయం చేశారు, మరి చాలా డబ్బు దోచుకున్నారు. ఓకే, ముఖ్యంగా కొడుకు సినిమాల మీద ఇప్పుడు తండ్రులు ఇండస్ట్రీలో ఉండగానే పిల్లల్ని నిలబెట్టుకోవడం చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు ఆమె తల్లి ఒక మహిళ ఇండస్ట్రీలో పిల్లల్ని ఎలా నిలదొక్కునేలా చేయగలరు అంటే దానికి ఏమవుతుందంటే, అందరిలాంటి తల్లి కాదు డిస్కో శాంతి. ఎప్పుడైతే శ్రీహరి పోయాడో బావా 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 అని మనిషి ఎలా పుల్లలా అయిపోయింది కదా, మనిషి పిల్ల అట్లా. అప్పుడు ఇద్దరు పిల్లల తాలూకు ఉద్దేశం ఏంటంటే, అమ్మని బతికించుకోవడం ప్రధాన కర్తవ్యం. ఇద్దరు కూడా వాళ్ళకి ఏంటంటే, వాళ్ళ హీరోలు అవుదో తర్వాత ముందు అమ్మను బతికించుకోవాలి. అలా అమ్మను బతికించుకున్నారు. వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు, నేచురల్గా పెద్దోళ్ళు అయ్యారు. ఉన్న ఆస్తులు ఏవో అమ్మేసుకొని మొత్తానికి గుప్తంగా లక్షణంగా సంసారం చేసుకుంటున్నారు అన్నమాట. ఓకే, ఇప్పుడు చాలా మంది డబ్బులు ఇవ్వాలి అని చెప్తున్నారు, బట్ ఆ ఇల్లు అయితే నిలబెట్టుకోగలిగారు. ఎవరు డిస్కో శాంతి గారు వాళ్ళు ఉన్న ఇల్లు ఏదైతే ఫిల్మ్ నగర్ ఆ రూట్ లో ఉంటదో అక్కడైతే నిలబెట్టుకోగలిగారు వాళ్ళు. అయినా జర్నలిస్ట్ తీసుకున్నారు అది, ఆ ఇల్లు 32 లక్షలకి ఆ స్థలాన్ని. జర్నలిస్ట్ మన బాబురావు ఉండేవాడు జర్నలిస్టు, ఆయన దగ్గర తీసుకున్నారు. నా శ్రీహరి బాగా అంటే నమస్కారం పెట్టేవాడు, మీ సీనియర్స్ అండి, రామారావు గారితో పనిచేసిన మహానుభావులు అని చెప్పేవాడు. మంచి వ్యక్తి ఆయన, చాలా మంచి వ్యక్తి. అది సో ఏది ఏమైనా వాళ్ళ అబ్బాయికి మంచి ఫ్యూచర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయనకి ఎంతైతే అంటే ఒక కాంక్ష ఉందో, ఎంతైతే దాహం ఉందో, ఆ దాహం ఆ కొడుకు తీర్చుకోవాలని, మంచి ఆర్టిస్ట్గా నిలదొక్కుకోవాలని, ఎవరికైనా మనసు ఉంటే వాళ్ళు తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేయాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ.